ఎవరు యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళని పెట్టుకోవడం వల్ల సినిమా బిజినెస్ అవుద్దా? లేకపోతే ఇప్పుడు ఏదో ధనరాజ్ లాంటి వాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. కామెడీ క్యారెక్టర్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఎదుగుతున్నాడు. అతను పెట్టుకొని సముద్రగని గారు లాంటి ఒక పెద్ద ఇమేజ్ ఉన్న నటుడికి కొడుక, ఆయనేమో ధనుష్ గారికి ఫాదర్, ఆయనేమో శివకార్తికేయ గారికి ఫాదర్, ఆయనేమో మా జూనియర్ పుష్ప వాడికి ఫాదర్. ధనరాజుకి ఫాదర్గా ఎందుకు చేస్తున్నారు? చేసే ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన ఎందుకు చేశాడని మిగతా వాళ్ళు బాధపడుతున్నారు. నాకు అదే అర్థం కాలేదు. వస్తే ప్రాబ్లం ఆయనకి రావాలి, ప్రొడక్షన్ హౌస్కి రావాలి, మీకెందుకు? ఏంటి ధనరాజు యాక్ట్ చేసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారా? కష్టపడుతుంది నేను, నాకు రావాలి, అది మీకెందుకు? ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు మిమ్మల్ని లాగుతారు చూడండి, వాళ్ళతో మీకు అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళని కలవు మనం. కానీ మనకు పరిచయం లేకుండా వెనకాల మాట్లాడతారు, వాళ్ళతోనే చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదండి. నా బాధ అదే. ఈ సినిమాకి 9 నెలల స్క్రిప్ట్కి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఓ చిన్న సినిమా మళ్ళీ తీసేయవచ్చు. నా కోసం స్క్రిప్ట్ చేసుకోండి అని శివప్రసాద్ యానాల్ గారికి నాకు అప్పచెప్పి 9 మంత్స్ స్క్రిప్ట్ చేసుకున్నాం. అందరూ హ్యాపీ అన్న తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ ఎంత, అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇచ్చే శాలరీలు తగ్గించి ప్రతిదీ ఎంత. ఒక కొత్త ప్రొడ్యూసర్ ధనరాజ్ నమ్మొచ్చాడు. ఆయనకి లేని ప్రాబ్లం మీకేంటో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని చేసిన తర్వాత సినిమా బాగోపోతేనే అప్పుడు అడగాలి. అదే అన్న లాస్ట్ చెప్పబోయేది. థ్యాంక్స్ కార్డులో వాళ్ళందరి పేర్లు కూడా వేసాం. అదే అన్న, సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ప్రయత్నంలో ఏదైనా తప్పు ఉన్నా, లేకపోతే మీరు చెప్తే మీరు సరిదిద్దుకొని ఇంకో సినిమాలో ఆ తప్పు చేయకుండా కొత్త తప్పు చేస్తాం. కానీ మీరు ఇంకా ఏమీ చూడలేదు. ఎవరో ఆ పేరు చెప్పను కానీ ఒక ఆయన అవునా అంత బాగా చేస్తాడా, ఓహో సర్లే మేము చేయలేదా అన్నాడు. అతనే మళ్ళీ ట్రైలర్ చూసి అద్భుతం బ్రదర్ మామూలుగా చేయలేదు అన్నాడు. ఇప్పుడు నేను ఏది తీసుకోవాలి అతనిలో? ఇంతకుముందు చెప్పిందా, ఇప్పుడు చెప్పిందా? ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఒకటేలాగా బిహేవ్ చేస్తే నిజంగా నా గురించి మంచి చెప్తున్నాడు అనుకుంటాను. ఓకే, ఇలాంటి పీపుల్స్ ఉంటూ ఉంటారు. మనం ఇంకా ఈ జర్నీలో చాలామందిని చూడాలి. నాకు తెలుసు. నన్ను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, కథను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన పృథ్వీ 21వ తారీఖు కొట్టడం కాదు, అది చాలా పెద్ద స్పీచ్ లాగా ఉంటుంది. కొట్టడం కాదు, 21వ తారీఖు మన థియేటర్కి వెళ్తే 10 మందే చూస్తాం. డిసప్పాయింట్ అవ్వకు. ఆ 10 మంది సాయంకాలంకి ఈ సినిమాని ఫుల్ చేసేస్తారు. ఆ కాన్ఫిడెంట్ నాకు. మొదటి షోకి వచ్చిన 10 మంది నిన్ను లెక్క పెట్టుకోకు. దీపార్ట్స్ లాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాని తీసుకొని వాళ్ళు నమ్మారు. మా సినిమా చాలా బాగుంది, మంచి డేట్ అండి 21 మీరు రండి అని వాళ్ళు నమ్మారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకున్నారు చిన్న సినిమాలు కాపాడడానికి. కాబట్టి ధైర్యంగా ముందు ఒక కథని బాగా చేయమని నేను కోరుకుంటున్నాను. 21వ తారీఖు 21 ఫాదర్గా చేసిన ఆయన సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు తెలుసు కదా 21 అంటే ఎంత మంచి సంఖ్య. సూపర్గా ఉంటుంది. నా మాట నమ్మండి. కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఇంతే, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను. తను కూడా దుబాయ్ వెళ్ళిపోతాను మీరు అనుకోవద్దు. ఇంకా ఇలాంటి సినిమాలు మీరు ఇచ్చేస్తే మీరే మంచి కథ చెప్పొచ్చు ఇంకో సినిమా తీయడానికి. అతను మీరే రెడీ చేసుకోండి. ఓ కొత్త ప్రొడ్యూసర్ని మీరే రెడీ చేసుకోండి. మంచి సినిమాలు ఆదరించి. సముద్రకని అన్న ఇందాక మీరు మాట్లాడుతుంటే ఎక్కడో ఏడవాలనిపించింది. ఇప్పటి వరకు ఎప్పుడు ఏడవనట్టుగా ఏడవాలనిపించింది. కానీ బాగోదు కాబట్టి ఏడవట్లేదు. లవ్ యూ అన్న. అంటే ఒక్క మెట్టు నేను పైకి ఎక్కడానికి కారణం మీరే. మీరు నాలాంటి వాళ్ళని ఎంతోమందిని, నాకు తెలుసు, ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంటారు. మీరు చేసే డొనేషన్స్ ఏంటో మాకు తెలుసు, మీరు చేసే ఆర్ట్ ఆపరేషన్స్ ఏంటో తెలుసు. ఇవన్నీ బయటికి చెప్పడం మీకు ఇష్టం ఉండదు. మీ సోలే గుడ్ సోల్ అన్న. అందుకే మీరు ఆ స్థాయిలో ఉన్నారు. మమ్మల్ని అందరినీ అదే స్థాయిలో పెడుతున్నారు. ఒక అయస్కాంతం ఇంకొక అయస్కాంతం ఉంటే అతుక్కోదన్న. ఒక ఇనప ముక్క ఒక అయస్కాంతం ఉంటేనే అతుక్కుంటుంది. మీరు అయస్కాంతం, మేమందరం ఇనప ముక్కలం. తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అటాచ్ చేసుకున్నారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఈ సినిమా నిజంగా ఆ స్టేజ్లో అవ్వదు. మీ ప్రతి గంట ఎంత విలువైందో తెలుసు.
బ్రో షూటింగ్లో చేస్తూ కూడా మీరు నేను డేట్లు ఇస్తాను అని చెప్పారు. ఆ రోజు మేము చూస్తే కళ్ళన్నీ కాయలైపోయి మీరు ఎలా ఉన్నారో అసలు మీరేనా అనుకున్నాం. నేను పృథ్వీ గారు ప్రభాకర్ గారు లొకేషన్కి వచ్చినప్పుడు అంత అంత అంటే డైరెక్టర్ జాబ్ ఎలాంటిదో ఇది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. దట్స్ వై నేను యాక్ట్ చేసిన ప్రతి దర్శకులందరికీ థ్యాంక్స్ అండి. మీరు ఇంత మంచి సినిమాలో నన్ను పెట్టుకోవడం వల్ల మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుని ఈ సినిమా నేను తీయగలిగాను. సముద్రగని గారు కూడా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నేను యాక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మార్తాండ వెంకటేష్ గారు ఈ సినిమా ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలెట్టాలి చెప్పే ఎడిటర్ ఆయన. 400 పై చిలుక సినిమాలు చేసిన ఆయన నా సినిమాకి ఎడిటర్ అవడం నాకు చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనమేదో రాసేస్తాం, మనమేదో తీసేస్తాం, కానీ ఎంతవరకు ఉండాలి అది అని జడ్జిమెంట్ ఇచ్చేది మాత్రం మార్తాండ గారు. ఆయన పేరు మార్తాండ కే వెంకటేష్ అని నా పోస్టర్ మీద పడడం ఎంత ఆనందంగా ఉందంటే ఆనందం మీకుండదు సార్, ఎందుకంటే ఆ పేరు మీది, ఆనందపడేది మేము.